యోగా చేయడం ద్వారా ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని, లేకుంటే డాక్టర్ల చేతుల్లోకి వెళ్తుందని కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో కార్పొరేటర్ ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో ప్రత్యేక యోగాసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రేమ్నాథ్ యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో యోగాసనాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ, దేశ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. అందరికీ ఆరోగ్యం ఇవ్వాలన్న ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బ్రాహ్మణ వీధిలో యోగా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రతి వ్యక్తి యోగాసనాలు నేర్చుకొని ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ యోగాసనాలు నేర్చుకొని సాధన చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. తలకాయని ఇలా ఆడించాలి, కిందకి పైకి నిదానంగా. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి దేశ నలుమూలలో కూడా ప్రతి సందుకి కూడా డివిజన్కి, పంచాయతీలకి, కార్పొరేషన్కి ఒకటి కాదు, రెండు కాదు, అన్ని ఏరియాల్లో కూడా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గౌరవనీయులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో డబ్బులున్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలు అనే విధంగా కూడా మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలను మరి 4 రోజులు పెట్టి ఈ రోజు ఫైనల్ గా చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు రేపు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా యోగా చేసుకోవాలి, అసలు యోగాలోనే ఉంది ఆరోగ్యం అంతా అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఇవాళ 5 లక్షల మంది, సుమారుగా 5 లక్షల మందితో మరి వైజాగ్ అంతా కూడా కలకలాడుతూ ఉంది. మరి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే అనే విధంగా కూడా మరి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ వారికి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ రోజు ఏంటంటే 52వ డివిజన్ బ్రాహ్మణ వీధిలో మరి యోగా మిత్రులు, ప్రేమనాథ్ యోగా మిత్ర బృందం మేమందరం కూడా అందరం కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద చేయడం జరిగింది. మరి ఆ ప్రేమనాథ్ గారు చెప్పిన యోగాని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఇక్కడ బ్రాహ్మణ వీధి మెయిన్ రోడ్డు మీద పెట్టడం జరిగింది. మరి అది కూడా మాకు కలిసి వచ్చింది. యోగా దినోత్సవం అవడం కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడే కాకుండా
మరి 2-3 సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా వెళ్తున్నాం. అదే విధంగా కూడా యోగా అందరూ చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది, లేకపోతే డాక్టర్ చేతుల్లో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా వాకింగ్, స్విమ్మింగ్ ఏదైనా చేయండి, కానీ యోగా 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నట్లయితే అసలుకి లోపల చెడునంతా కూడా రోజు మరి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇట్లాగా అంటే లోపల చెడుని బయటికి పంపించే కార్యక్రమం అది బ్రీతింగ్. ఈ బ్రీతింగ్ అందరూ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా కూడా మరి ఈరోజు అందరికీ కూడా మరి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తాను. 5 సంవత్సరాలు చేశాను. చాలా బాగా చేశాను. మీరందరూ మనస్ఫూర్తితో చక్కగా యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యోగాకు మించింది ఏమీ లేదు. మోదీ గారు చెప్పిన ప్రకారం మనం అందరము ఆయన అడుగుజాడల్లో నడుచుకుందాము. Like, subscribe and press the bell icon for new updates.